రీసెంట్ గా నిధి అగర్వాల్ గారు కొత్త కారు కొనుక్కున్నారు. తను ఒక ట్రిక్ వాడి పెద్ద పెద్ద హీరోస్ కొనుక్కున్న కార్ రేట్స్ కన్నా తక్కువ రేట్ లో కొనుక్కున్నారు. ఈ స్మార్ట్ ట్రిక్ తనే కాదు, మీరు కూడా వాడుకోవచ్చు. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి. అయితే నాన్నిల్లు ఉంటది, లేకపోతే మొగుడిల్లు ఉంటది. సొంత ఇల్లు ఎక్కడుంది ఆడపిల్లకి? సరే, మన మెజారిటీ పీపుల్ ఏం చేస్తాం? కార్ కొనుక్కున్నప్పుడు మన ఫాదర్ పేరు మీదో ఎల్డర్ బ్రదర్ పేరు మీదో రిజిస్టర్ చేస్తుంటూ ఉంటాం. బట్ యాక్చువల్లీ ఉమెన్ పేరు మీద కార్ కొనుక్కుంటే చాలా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, కార్ లోన్ బెనిఫిట్. చాలా బ్యాంక్స్ ఉమెన్ బయర్స్ కి 0.1 నుంచి 0.5% వరకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తాయి, మెన్స్ తో కంపేర్ చేసుకుంటే. అంటే ఈఎంఐ తగ్గుతుంది, అలా చూసుకుంటే ఓవరాల్ టోటల్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సెకండ్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉమెన్స్ ని లో రిస్క్ డ్రైవర్స్ గా ట్రీట్ చేస్తాయి. సో కార్ అండ్ పాలసీ ఉమెన్ పేరు మీద గానీ ఉంటే ప్రీమియం కూడా తక్కువ రేట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్, క్రెడిట్ స్కోర్ అండ్ ఫ్యూచర్ లోన్. కార్ లోన్ కానీ ఉమెన్ పేరు మీద రన్ అవుతుంటూ ఉంటే టైం కి ఈఎంఐ పే చేయడం వల్ల ఆమె క్రెడిట్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత హోమ్ లోన్ కానీ బిజినెస్ లోన్స్ కానీ ఈజీగా అప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ చెప్పాలంటే, ఫ్యామిలీలో ఒక హస్బెండ్ డైరెక్ట్ గా తన పేరు మీద కార్ తీసుకునే బదులు వైఫ్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్ ని గిఫ్ట్ అమౌంట్ కింద కన్సిడర్ చేస్తే అది ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఇంకా అమౌంట్ తో కార్ కొంటే దాని మీద ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీ కార్ ఎవరి పేరు మీద ఉంది? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి.